What's up, guys? This is Sumant, certified nutritionist. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రోటీన్. సో being a vegan or non-vegan, we have so many sources to get a good amount of protein, right? వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు నాన్ వీగన్స్ అయితే మాత్రం యూ హ్యావ్ ఎగ్స్, చికెన్, మీట్, ఫిష్ అండ్ సో మెనీ థింగ్స్, ఎనీ సంథింగ్ లైక్ ప్రాన్స్, స్టఫ్ లైక్ దట్. ఆన్ ద అదర్ సైడ్ మీరు ఒకవేళ వీగన్స్, వెజిటేరియన్ అయితే మీకు ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి. లైక్ రాజ్మా, సంథింగ్ లైక్ దాల్, స్ప్రౌట్స్, సీడ్స్, నట్స్, పీనట్స్, చాలా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ దీస్ బోత్ ఆర్ హై ఇన్ ప్రోటీన్. ఇట్ కుడ్ బి ప్లాంట్ ప్రోటీన్ అండ్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రాజ్మా, దాల్, స్ప్రౌట్స్, నట్స్, సీడ్స్, సో ఇవన్నీ వీట్, ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇంకా తెలుగులో చెప్పాల్సి వస్తే వృక్ష సంపద, రైట్? ఆన్ ద అదర్ సైడ్ ఫిష్, చికెన్, మీట్, ఎగ్స్, మిల్క్, దీస్ ఆర్ animal based protein. So obviously plant based sources are high in protein, but animal based sources are a complete protein. So animal based protein is a complete source of protein. So that means it has all the amino acids, right? Basic protein anna tarvata manaki we have 20 amino acids, right? So అందులో 11 ఏవైతే ఉన్నాయో అవి నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఆన్ ద అదర్ సైడ్ రిమైనింగ్ 9 of them are essential amino acids. Essential amino acids అంటే we have to get it from the food. సో ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి మనం ఆబ్వియస్లీ ఫుడ్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ 11 of them ఆర్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. అంటే మన బాడీ ఆటోమేటిక్గా వాటిని ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. అవర్ బాడీ హ్యాస్ దట్ కెపాసిటీ టు మేక్ ఇట్ సెల్ఫ్. సో animal based protein is a complete source of protein and plant based protein is an incomplete protein. Simple as that. అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్సెస్లో కొన్ని అక్కడ ఇక్కడ కొన్ని అమినో యాసిడ్స్ మిస్ అయ్యి ఉంటాయి, రైట్? బట్ బీయింగ్ అ నాన్ వీగన్ వీ డోంట్ నీడ్ టు ప్యానిక్ అబౌట్ దాట్. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయినా సరే యూ క్యాన్ గెట్ దాట్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్. ఎస్, ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ని కొంచెం అటు ఇటు ఒక కాంబినేషన్ లాగా తీసుకొని ఆ కంప్లీట్ ప్రోటీన్ని తీసుకోవచ్చు, పొందొచ్చు. హౌ కెన్ వి గెట్ దాట్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్? నెంబర్ 1, దాల్ రైస్. ఎస్, పప్పు అన్నం. ఇంకేం కావాలి చెప్పండి? ఎస్, బికాజ్ dal has all the amino acids, but dal is low in methionine. అంటే పప్పులో, పప్పు ఏదైనా కావచ్చు, ఇట్ కుడ్ బి కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాల్ ఈజ్ 0 in methionine. మిథాయోనైన్ అనేది ఒక అమినో యాసిడ్, మిథాయోనైన్. సో దాల్ హ్యాస్ 0 methionine. On the other side, rice is high in methionine, right? Rice is high in methionine. It could be brown rice or white rice. Rice is high in methionine. But rice is 0 in lysine. Lysine అనేది ఒక అమినో యాసిడ్. రైస్లో lysine is 0. But dal is high in lysine. సో ఈ రెండు కలిపితే, దాల్ రైస్ కలిస్తే, it's a complete protein. It has all the amino acids
right? So you are getting all the essential amino acids from dal rice. అందుకే మన పెద్దలు పప్పన్నం తినమని చెప్పేది. On the other side, whole wheat bread with peanut butter. Yes, obviously peanuts, పల్లీలు, గ్రౌండ్ నట్స్ అంటారు. పల్లీల్లో కూడా మిథానైన్ ఈజ్ 0, right? But peanuts are high in lysine. On the other side, whole wheat bread, whole wheat, గోధుమలు, రైస్ కానివ్వండి, గోధుమలు కానివ్వండి, they are high in methionine. So whole wheat bread has methionine and peanut butter has lysine, right? But ఈ రెండిట్లో మిగతా అమినో యాసిడ్స్ అన్నీ ఉన్నాయి, right? So whole wheat bread with peanut butter కాంబినేషన్ కలిస్తే it's a complete protein. Next, quinoa. Yes, quinoa is the only vegan source that which has all the essential amino acids. So quinoa is a complete protein. మీరు కిన్వా తీసుకున్నప్పుడు మీరు ఇంకేది కలపాల్సిన అవసరం లేదు. మీరు అందులో కిన్వాతో పాటు మీరు దాల్ కలిపినా కలపకపోయినా, ఇంకేదన్నా కలపకపోయినా నష్టం లేదు, బికాస్ కిన్వా ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్. సో ఇట్ హ్యాస్ ఆల్ ద 20 అమినో యాసిడ్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్ సోర్సెస్ ద్వారా మీరు కంప్లీట్ ప్రోటీన్ పొందాలనుకుంటే ఆబ్వియస్లీ ఈదర్ దాల్ అండ్ రైస్ ఆర్ పీనట్ బటర్ విత్ హోల్ విత్ బ్రెడ్, యూ కెన్ గో విత్ quinoa. సో అంతే. బీయింగ్ అ వీగన్స్, we have to compensate here and there, that's it. But it is possible to get that complete source of protein from the vegan sources as well. But ఒకవేళ మీరు నాన్ వీగన్స్ అయితే ఆ బాధ లేదు, బికాస్ ఎగ్స్ ఆర్ హై ఇన్ కంప్లీట్ ప్రోటీన్, చికెన్ ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్, మీట్ మటన్ ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్, ఫిష్ ఈజ్ అ కంప్లీట్ ప్రోటీన్. బట్ వీగన్స్ కెన్ ఆల్సో గెట్ దట్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ దీస్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ కాంబినేషన్స్ ద్వారా మనం కంప్లీట్ ప్రోటీన్ పొందొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ టాపిక్. బికాస్ ప్రోటీన్ తీసుకున్నామా లేదా అనేది ముఖ్యం కాదు, అది కంప్లీట్ ప్రోటీనా కాదా, అంటే అందులో అన్ని 20 అమినో యాసిడ్స్ ఉన్నాయా లేదా, అది చాలా ఇంపార్టెంట్, రైట్? కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే అన్ని అమినో యాసిడ్స్ కలిస్తేనే అది దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ హై క్వాలిటీ ఎఫెక్టివ్ ప్రోటీన్. ఆల్రైట్ గాయ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to my channel. I need your encouragement, guys. Thank you. Jai Hind.